హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి యూపీ క్యాబినెట్ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అనేది ఆమోదించడం జరిగింది. సో యూపీ గవర్నమెంట్ అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు యొక్క గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. దీనిలో భాగంగా ఏ విధంగా ఉంటుంది? సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 2024 అనేది తీసుకొని వచ్చి దాని ద్వారా నియర్లీ 1 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు కూడా గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే విధంగా 2028 టైంకి వాళ్ళు కెపాసిటీ అనేది పెంచబోతున్నారు. అండ్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అంటే మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేయకుండా సాంప్రదాయక వనరుల్ని ఇంకా బెటర్గా వాడుకోవడంతో పాటు మనకి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా వాడుకోవడానికి గ్రీన్ హైడ్రోజన్ వైపు మనం మల్లుతున్నాం అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే నియర్లీ 19 వరకు కూడా గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమ్మోనియా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2028 కల్లా కూడా ఏర్పాటు చేయబడతాయి అని తెలియజేశారు అనమాట. అండ్ ఈ మొత్తం ప్రాజెక్టుల కాస్ట్ ఎంత అని వాళ్ళు అంచనా వేస్తున్నారంటే 1.95 లక్షల కోట్ల రూపాయలుగా ఈ ప్రాజెక్టుల యొక్క వ్యయాన్ని అంచనా వేయడం జరిగింది. బట్ ఇన్ని ప్రాజెక్టులు వచ్చినప్పుడు అక్కడ జాబ్స్ కూడా జనరేట్ అవుతాయి కదా. అలా జనరేట్ అయినప్పుడు నియర్లీ 1 లక్ష వరకు కూడా ఉద్యోగాల కల్పన జరగబోతుంది. ఎప్పటికల్లా అంటే 2028 కల్లా కూడా 1 లక్ష మంది యువతకి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. అండ్ ఈ యొక్క పాలసీ పరంగా ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ అనేది అది కూడా కొత్తగా ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగం అవ్వాలనుకుంటున్నారో, ఈ ప్రాజెక్టులని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 40% వరకు కూడా క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇవ్వబడుతుంది. క్యాపిటల్ సబ్సిడీ అంటే మూలధన రాయితీ అంటాం. సో మూలధన రాయితీ అంటే ఏదైనా కంపెనీ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానిలో 40% రాయితీ అనేది వాళ్ళు కల్పిస్తారనమాట. అండ్ దాంతోపాటు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే గవర్నమెంట్ ద్వారా ఆర్గనైజ్ చేయబడేటువంటి ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని పిఎస్యూస్ అంటాం. అవి కనుక ఈ యొక్క పాలసీలో భాగమై గ్రీన్ హైడ్రోజన్ యూనిట్స్ అనేవి ఏర్పాటు చేయాలి అని భావిస్తే వాళ్ళకి ₹1 పర్ ఎకర్ అనే ల్యాండ్ కోసం నిధులు అనేవి వాళ్ళకి అంత తక్కువగా ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు పవర్ కాస్ట్ రిబేట్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. అంటే ప్రాముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే పవర్ కాస్ట్ రిబేట్స్ అంటే యూనిట్ని రన్ చేయడానికి అయ్యేటువంటి శక్తి ఖర్చు ఏదైతే ఉందో, కరెంట్ ఖర్చు, దానిలో రాయితీలు కూడా కల్పించబడతాయి. అండ్ ఇంకా ఎటువంటివి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే 100% రిబేట్ అనేది ఇవ్వబోతున్నారు. సో 100% రిబేట్ అనేది ఇవ్వబోతున్నారు. ఎందులో అక్కడ జరిగేటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, బిల్లింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా తక్కువ రాయితీకి ఇవ్వబోతున్నారు. 100% రిబేట్ అంటే ఇక్కడ ఇంటర్ స్టేట్కి ఇచ్చారు. అండ్ ఇంట్రా స్టేట్కి ఏమో 100% రిబేట్ ఇచ్చారు. అండ్ బయట జరిగేటువంటి వాటికి కూడా కొంతవరకు బిల్లింగ్ అండ్ అమౌంట్స్లో ఎంతో కొంత రాయితీ అనేది కూడా కల్పించబడుతుంది. అంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు నిర్వహిస్తే చాలా వరకు ఎక్కువ రిబేట్, వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ కంపెనీ స్టార్ట్ చేసి వర్క్ చేసినప్పుడు కూడా రిబేట్ అండ్ సబ్సిడీ అనేది ఇవ్వబడుతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే నియర్లీ దాని యొక్క 5,054 కోట్ల రూపాయల వరకు కూడా సబ్సిడీ అని కల్పించి కంపెనీలు అనేవి ఈ యొక్క రంగంలోకి అంటే గ్రీన్ హైడ్రోజన్ పాలసీలో భాగమవ్వడానికి కంపెనీలు ముందుకు రావాలంటే సబ్సిడీ అమౌంట్ అనేది ఎక్కువగా ఇచ్చినప్పుడు ఎక్కువ మంది కంపెనీదారులు ఆసక్తి చూపిస్తారు. అండ్ దీని ద్వారా ఇంకా కొత్తగా 2 ప్రాజెక్టులు అనేవి స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఎక్కడ అంటే అన్నపార అనమాట. సో అన్పార అనేటువంటి ప్లేస్లో 2 కొత్తగా యూనిట్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. రెండింటి యొక్క కెపాసిటీ అంటే 800 మెగావాట్ల ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారు. సో 800 మెగావాట్ల విద్యుత్ అనేది తయారు చేసేటప్పుడు ఎన్టీపీసీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో తయారు చేసినప్పుడు ఆ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో అది 8,624 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారన్నమాట. అండ్ దీంతో పాటు 100% రిబేట్ ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే అక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, అంటే దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా రైతులకు ఇచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ మీద రాయితీలు కల్పించడం అవన్నీ కూడా చేయబోతున్నారు అనమాట. అలా కనుక చేస్తే నియర్లీ 14.73 లక్షల వరకు కూడా అది కూడా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ 5,188 మంది అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడబోతుంది అనమాట. సో ట్యూబ్ వెల్స్ అంటే మన
వ్యవసాయం కోసం వాళ్ళు బోర్లను ఉపయోగిస్తుంటారు కదా, వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తూ ఉంటాయి. అండ్ అట్లా వాడేటప్పుడు ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ పాలసీలో భాగస్తులుగా ఉండి కనుక ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే 100% రిబేట్ అనేది ఫార్మర్స్కి కూడా లభించబోతుంది ఫ్యూచర్లో. అండ్ ఈ మొత్తం ప్రాజెక్ట్ అనేది మనం చూసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు. బట్ మన దేశంలో యూనియన్ క్యాబినెట్, నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. సో ఎప్పటికల్లా ఈ యొక్క అన్నీ సాధించాలని భావిస్తున్నారంటే 2030 టైం కల్లా కూడా ఈ యొక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది తీసుకొని వచ్చి 2030 కల్లా కూడా అన్నీ సాధించాలని చూస్తున్నారు. ఏ విధంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది 5 MMT కనీసం ఒక సంవత్సరానికి ఉండే విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఎలక్ట్రోలైజ్ కెపాసిటీ వచ్చేసి 100 నుంచి 60 నుంచి 100 గిగావాట్ల కెపాసిటీ తోటి ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ అనేది పెంచాలి. అండ్ దాంతోపాటు 125 గిగావాట్ల RE కెపాసిటీ అనేది పెంచాలి ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ని ఏర్పాటు చేయడంలో. అండ్ ట్రాన్స్మిషన్ వర్క్ చేసేటప్పుడు కూడా బెటర్గా తయారు చేసినటువంటి విద్యుత్ ఉత్పాదన అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొని వెళ్ళడానికి ప్రాజెక్టులు అనేవి చేస్తున్నారు. సో యూనియన్ క్యాబినెట్ వాళ్ళైతే మొత్తం అనుకున్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ 19,744 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి 1,00,000 కోట్ల రూపాయలు కూడా సేవ్ అవుతాయి అని భావిస్తున్నారు. అండ్ 6 లక్షల జాబ్స్ వరకు రావచ్చు. అండ్ దాంతోపాటు 50 MMT వరకు కూడా కర్బన ఉద్గారాలు అనేవి తగ్గించబడతాయని తెలుస్తుందన్నమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈ యొక్క రంగంలో కనుక ఇంకా అందరూ భాగస్వాములు అయితే 8 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఫ్యూచర్లో ఈ యొక్క రంగంలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.